వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. తిరువూరులో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హీరో సుమన్. రాజకీయాల్లోకి రావడం దేవుని సంకల్పమేనన్న నటుడు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్. తెలుగువాడి ఖ్యాతిని కీర్తించి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్న శాసనసభ్యుడు. క్రైస్తవులకు రక్షణ, ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్న సామాజికవేత్త సుందర్ బాబు. డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అనపనేని వారిగూడెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రోషన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువాడి ఖ్యాతిని, కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలకు ఒక గౌరవం ఉందని, ఎన్టీఆర్ ప్రారంభించిన కార్యక్రమాలు తెలుగు ప్రజలు మర్చిపోలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ పడేది వర్షం కాదు, అన్నగారు ఎన్టీఆర్ గారి ఆశీర్వచనాలు. అన్నగారి ఆశీర్వాదం ఇందాక గండి గారు చెప్పినట్టు అప్పుడు మొట్టమొదటిగా మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే పామాయిల్ నాటారో ఈ రోజున రైతులు ఎంత ఆర్థికంగా పైకి ఇచ్చారో అది కూడా అన్నగారు పెట్టిన మనకి భిక్షే. సో దానికి ప్రతిగా కూడా ఒక విగ్రహం. ఇది కేవలం విగ్రహం కాదు, మన జీవితంలో మన నడవికి ఎలా ఉండాలి, మనము ప్రజలతోటి ఏ విధంగా ఉండాలి అనేది చెప్పేదే ఈ విగ్రహం. అమ్మవారి ఆశీర్వాదం గండి గారు చెప్పినట్టు అప్పుడు మొట్టమొదటిగా మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే పామాయిల్ నాటారో ఈ రోజున రైతులు ఎంత ఆర్థికంగా పైకిచ్చారో అది కూడా అన్నగారు పెట్టిన మనకి భిక్షే. సో దానికి ప్రతిగా కూడా ఇది ఒక విగ్రహం. ఇది కేవలం విగ్రహం కాదు, మన జీవితంలో మన నడవికి ఎలా ఉండాలి, మనము ప్రజలతోటి ఏ విధంగా ఉండాలి అనేది చెప్పేది ఈ విగ్రహం. మరి ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం అంటే అన్నప్రేమ కూడా తెలుగుదేశం అనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ పనిచేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మరి ఇంతటి మంచి కార్యక్రమానికి అతిరథ మహారాజులు ఒక పక్కన ఎక్స్ మినిస్టర్ సుజా గారు, అలాగే ఇంకో పక్కన జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు, మరి అన్న అంటే నేనున్నానంటూ ఆప్కాప్ చైర్మన్ గా గన్నె వీరాంజనేయ గారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలో బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్టుకి వరద నీరు ప్రమాద స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులకి ప్రమాదం పొంచి ఉందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్ చేశారు. కొత్త వలస, తాడివలస, మామిడిపాలెం 3 బ్రిడ్జిలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. 7 గ్రామాలకు చెందిన వందలాది గిరిజనులు జలదిగ్బంధంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు నువ్వు వెళ్ళ బాబు
వెళ్ళిపో వెళ్ళిపో తమ్ముడు నీకు అవసరం లేదు కదా పంపించే వెళ్ళిపోరా బాబు వెళ్ళిపోరా బాబు పోనీ ఏదో ఒకటి. బాబు నువ్వు వెళ్ళ బాబు వెళ్ళిపో వెళ్ళిపో తమ్ముడు నీకు అవసరం లేదు కదా పంపించే వెళ్ళిపోరా బాబు వెళ్ళిపోరా బాబు పోనీ ఏదో ఒకటి. బాబు నువ్వు వెళ్ళ బాబు వెళ్ళిపో వెళ్ళిపో తమ్ముడు నీకు అవసరం లేదు కదా పంపించే వెళ్ళిపోరా బాబు వెళ్ళిపోరా బాబు పోనీ ఏదో ఒకటి. బాబు నువ్వు వెళ్ళ బాబు వెళ్ళిపో తమ్ముడు నీకు అవసరం లేదు కదా పంపించే వెళ్ళిపోరా బాబు. గణేష్ ఉత్సవాల్లో మట్టి వినాయకుడిని పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని తూర్పుగోదావరి జిల్లా గోకవరం చెందిన సూర్యాపీఠం ట్రస్ట్ వ్యవస్థాపకులు తోటె సాయిబాబా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకుడే ముద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఔషధ లక్షణాలు కలిగిన 21 రకాల పత్రములతో పూజించిన మట్టి గణేశ ప్రతిమను నిమజ్జనం చేయడంతో కాలుష్యం నివారించబడి జలశుద్ధి భూశుద్ధి జరుగుతాయని, ఫలితంగా సమస్త జీవరాశులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాయని సాయిబాబా పిలుపునిచ్చారు. పంటలు పండించుకుంటే ఆ పంట రకరకాల పత్రములతో కలిపిన మట్టి వినాయకుడిని తీసుకుని వెళ్లి ప్రవహించే నదుల్లో గాని కాలువల్లో గాని జలాశయములో గాని నిమజ్జనం చేసినట్లయితే ఈ యొక్క ఔషధ లక్షణాలు పత్రాలన్నీ కూడా నీటినందు కరిగి నీటిలో ఉన్న కాలుష్యం అంతా తొలగిపోయి నీరు శుద్ధంగా అవుతుంది. ఈ నీటి ద్వారా పంటలు పండించుకుంటే ఆ పంట అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి పంటలు తిన్న మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఆ నీటిని తాగినటువంటి సమస్త జీవరాశులు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని సమస్త జీవరాశుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క వినాయక వ్రతం అనేది, వినాయక పూజా విధానం అనేది మన ఋషులు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీధికి 2-3 వినాయకుల్ని ఏర్పాటు చేస్తున్నాం. కానీ మట్టి వినాయకుని బదులుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలుపుతున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది రసాయనాలు అంటే భయంకరమైన ప్రాణాంతకమైన రసాయనాలతో తయారు చేసినటువంటి పదార్థం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దాన్ని తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఆ రసాయనాలు నీటిలో కరిగి నీరంతా కూడా కలుషితం అవుతుంది. మనం పూర్వం ప్రకారం చేస్తే నీరేమో శుద్ధమవుతుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీరు కలుషితం అవుతుంది. ఆ కలుషితమైన నీటిని మనం తాగితే మనకి గాని పక్షులకు గాని సమస్త జీవరాశులకు గాని అనారోగ్యాలు. ఆ నీటి ద్వారా పండిన పంట అంతా కూడా అనారోగ్యమయం. కాబట్టి యువకులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకుడే ముద్దు, అందరూ కూడా మట్టి వినాయకుడిని స్థాపన చేయండి. మట్టి వినాయకుడిని. నకిలీ ఏజెంట్ ద్వారా మోసపోయిన మహిళ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో సురక్షితంగా ఇండియాకొచ్చింది. నోడల్ అధికారి కె మాధవి మాట్లాడుతూ బొంతు సుహాసిని మస్కట్లో చిక్కుకుందని భారత విదేశీ రాయబార మంత్రిత్వ శాఖ సహకారంతో తిరిగి రప్పించే ఏర్పాటు చేపట్టి స్వదేశానికి సురక్షితంగా చేర్చడం జరిగిందన్నారు. నోడల్ అధికారి డిఆర్ఓ కె మాధవి, సమన్వయాధికారి జి రమేష్ తెలిపారు. నమస్తే అండి సార్ అని చెప్పేసి అంటే ఏంటమ్మంటే ఇలాంటి పని సార్ అని చెప్పానండి. మ్యాటర్ రాసుకున్నారండి. తర్వాత మళ్ళీ మా అల్లుల్ని ఇల్లు తీసుకుని రైతులు చేసామండి. చేస్తే ఇటు అటు అనేసి గట్టిగా మాట్లాడిందండి ఆవిడ. ఇంకా ఈ బాబా పిల్లలు ఏదో అయిపోయింది బాబా, ఈవిడ ఏం చెప్పలేదు మనకు సమాధానం అని అప్పుడు మా అల్లుల్ని తీసుకుని నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చాక 1 నెల అన్నది 2 నెలలు అన్నదండి. ఇంకా అలా కాకుండా డబ్బు కట్టేయమని పంపించేస్తాను అందరూ 2,50,000 అడిగిందండి ఆవిడ. పిల్లదేమో 2 నెలల జీతం అక్కడ ఉందండి. అలా కాదని చెప్పి నాకే భయం వేసండి. 50,000 ఇచ్చిండే అక్కడికి 1,50,000 అవుందండి. అప్పుడు నా పిల్లని నాకు అందజేయండి బాబా మీకు దండం పెడతానంటే మేడం గారు రమేష్ గారు ఈ అందరూ కూడా నాకైతే చాలా హెల్ప్ చేశారండి, చాలా సాయం చేశారండి. ఏంటి నాకు ఒక ధైర్యంగా నిలబడ్డానండి. కేసు ఎట్టి వచ్చిన తర్వాత నా పిల్ల నాకు వస్తుందని. అందుకని చెప్పేసిండి మన కలెక్టర్ గారు మన కోనసీమ జిల్లా అంబేద్కర్ ఊరికండి మనకు ఎంతో సహాయం చేశారండి. ఆయన చాలా మంది బాగుపడాలండి ఆయన వల్ల.
అందుకని మాకు ఇది తెలిసిన మట్టుకే చెప్పామండి. మరి అమలాపురం అండి నాది. అలాగే నేను మస్కట్ వెళ్ళానండి మార్చిలో. అలాగే 2 నెలలు బాగానే చూసారండి. తర్వాత నుంచి నన్ను కొట్టేవారండి. నన్ను కొట్టేసి అలాగే ఫోన్ కూడా ఇచ్చేవారు కదండి. నాకైతే చాలా భయం వేసేసేదండి. అలాగే మా అమ్మగారికి ఇన్ఫర్మేషన్ చేశానండి నేను. అలాగే ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని ఎవరో చెప్పారంటండి. కలెక్టర్ ఆఫీస్ నుంచి మా అమ్మగారికి ఫోన్లు అయ్యి వస్తే నన్ను తీసుకెళ్ళినాము కూడా చాలా కంగారు పడి వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వలేదండి. చానాళ్ళు కూడా పాస్పోర్ట్ ఇవ్వకపోతే డబ్బులు కట్టారండి. డబ్బులు కట్టిన తర్వాత అలాగే పాస్పోర్ట్ ఇచ్చారండి. అలాగే నేను మొన్న ఆదివారం ఇంటికి వచ్చేసానండి. కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలండి. మరి అలాగే ఇండియా వచ్చేసినందుకు. తీర ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలని పేరుపాలెం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున విద్యా సంస్థలు నిర్మించడం గొప్ప విషయమని కేంద్ర భారీ ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం సౌత్ గ్రామంలో గొన్నాబత్తుల వెంకట ప్రసాద్ నందిని విద్యారణ్య భారతీయ విద్యా నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 2.3 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 తరగతి గదుల స్కూల్ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గొన్నాబత్తుల వెంకట ప్రసాద్ నందిని దంపతులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబం అంతా అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ ఈ విద్యా సంస్థలను ఇక్కడికి ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. తప్పనిసరిగా ఇది రాబోయేటువంటి రోజుల్లో నర్సపూర్లోనే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థగా వెలుగొందుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా ఒక 4 నెలల కాలంలో దాదాపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. 30 చదరపు అడుగుల నిర్మాణాన్ని 4 నెలల కాలంలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా మరి ఆ పనిలో భాగస్వాములైనటువంటి అందరినీ కూడా మనం పేరు పేరున అభినందించాలి. మరి ఈ రకమైనటువంటి విద్యా సంస్థకి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి. చాలా మినిమం ఖర్చుతో, మినిమం ఫీజుతో చాలా విద్యా సంస్థలు వసూలు చేసేది. దానిలో 10వ వంతు ఫీజు మాత్రమే ఈ విద్యా సంస్థలు ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో చక్కటి విద్యా బోధన జరుగుతుంది. సిబిఎస్ఈ సిలబస్తో విద్యా బోధన జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే అడ్మిషన్స్ ఓపెన్ చేసిన వెంటనే కూడా దాదాపు 400 మంది విద్యార్థులు వారం రోజుల్లోనే అడ్మిషన్స్ పూర్తి అయిపోయినటువంటి సందర్భం. అంటే ఏదైతే విద్యాభారతి బీబీకే ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి విద్యాభారతి విద్యా సంస్థల పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం కారణంగా అడ్మిషన్స్ కూడా 1 నుంచి 6వ తరగతి వరకు తీసుకున్నారు. దాదాపు 400 మంది విద్యార్థులు అడ్మిషన్స్ క్లోజ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎడ్రవల్లి మండల కేంద్రంలో జైనడిగడ్డ యువత కన్వీనర్ పల్లెరాజు ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటి బహుజనవాదాన్ని తీసుకొచ్చి బహుజనుల కోసం అహర్నిశలు పోరాటం చేసిన యోధుడు పాపన్న గౌడ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పల్లెరాజు, మల్లేష్ రెడ్డి, టీవీఎస్ ఆంజనేయులు, వెంకటేష్ గౌడ్, సంజీవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో వేటపాలెం మండలం అక్కాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళా సంబంధిత నేరాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్ వినియోగం గురించి విద్యార్థులకు వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శక్తి బృంద సభ్యులు కానిస్టేబుల్ సుబ్బారావు, హెచ్ఎం జల్లి శేఖర్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అప్పుడు అతను పడిపోయిన వెంటనే మన అమ్మాయి మనకు వచ్చేసింది కాబట్టి అయిపోయాడు. ఓకేనా? మన అమ్మాయి ఏడుంది? సేఫ్ అయిపోయింది. ఈ అమ్మాయి సేఫ్. ఓకే, అతను పక్కన చెప్పండి. ఎవరు వచ్చినా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డన్. చాలు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డన్. చాలు. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్, క్లాప్స్, క్లాప్స్. అప్పుడు అతను పడిపోయిన వెంటనే మన అమ్మాయి మనకు వచ్చేసింది కాబట్టి అయిపోయాడు. ఓకేనా? మన అమ్మాయి ఏడుంది? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బైపాస్ రోడ్ వై జంక్షన్ వద్ద బీసీ సంఘాలు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని హీరో సుమన్ ఆవిష్కరించారు. తిరువూరులో సర్దార్ పాపన్నగౌడ్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషదాయకమని తెలిపారు. రాజకీయం వేరు, సినీ రంగం వేరు అని అన్నారు. దాదాపు 800 సినిమాల్లో నటించిన నేను స్వయం కృషితోనే పైకొచ్చారని, దానికి మీ అభిమానుల ఆదరణ మరువలేనిదని సుమన్ అన్నారు. రాజకీయాల్లోకి రావడానికి దైవ సంకల్పం ఉంటే తప్పక రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు. రోజు సుమన్ గారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం చేయడానికి నిజంగా తిరువురు ప్రజలు నిజంగా అదృష్టవంతులు. తిరువురు ప్రజలు తిరిగిలేని వారు, వారు ఏదైనా చేయగలరని నిరూపించారు. సుమన్ గారితో ఈ రోజు ఈ ప్రారంభోత్సవం నిజంగా ఒక స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుందండి. ఎందుకంటే 400 ఏళ్ల క్రితం ఎప్పుడో రిషావూరు విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామంలో వెలిసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని ఈటీఓ గ్రూప్ బి నగేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు, పూజారి దుడ్డు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మన్నెపురి రామచంద్రుడు, మాజీ సర్పంచ్ మీసాల అప్పలనాయుడు, సతివాడ నారంనాయుడు తదితరులు పాల్గొన్నారు. గోక్షీరాభిషేకం సమర్పయామి. మల్లికార్జున ఫలోదకం సమయామి. ఫలోదక ఫలోదకం జలం సమర్పయామి. ఫలోదక స్నానంతరం సమర్పయామి. ఓం భోర్భోస్వయామి. నారికేల కదలీఫల ఖర్జూరఫల ఫల మహానైవేద్యం సమర్పయామి. ఓం రాష్ట్రంలో క్రైస్తవులపై, క్రైస్తవ సంస్థలపై జరుగుతున్న దాడుల నుండి క్రైస్తవులకు ప్రత్యేకమైన రక్షణ చట్టం అవసరం ఉందని ప్రముఖ సామాజికవేత్త, దళిత నాయకుడు డాక్టర్ గొల్లమూడి రాజా సుందర్బాబు అన్నారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం
తురుమెల్ల గ్రామంలో గొల్లమూడి సుందరమ్మ 28వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువైందని, దేశంలోని అనేక రాష్ట్రాలలో క్రైస్తవ సంస్థలపై, వారి ప్రచారంపై అమానవీయ సంఘటనలు, మారణ హోమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా యూపీఎఫ్ ప్రముఖ నాయకులు రెవరెండ్ గొల్లమూడి సుధీర్ కుమార్, ఫెలోషిప్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు జాన్సన్ పాల్గొన్నారు. అలాగే బాప్తిస్మం అనేది బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవుడు, అది మత సాంప్రదాయం. అది కూడా ఆర్టికల్ 26కి ప్రకారం మనం బాప్తిస్మం చేసుకోవచ్చు. బాప్తిస్మం చేస్తుంటే ఇస్తుంటే 10-20 మందికి నదిలోకి లేకపోతే సముద్రంలో తీసుకెళ్ళేదంటే నో, వీడు స్వామికి మహమ్మారి అంటారు. మతం ఏంటది? క్రైస్తవ చర్చికి వచ్చే వాళ్ళకే ఇస్తారు దాన్ని, దాంట్లో మహమ్మారి ఉంది. ఆ క్రమంలో ఈ భారతదేశంలో ఒక ఆయన వచ్చిన తర్వాత భారీ ఎత్తున సువార్తకి ఆటంకాలు కలిగిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే నిధులు కూడా ఆపేస్తున్నారు. ఆయన ఏంటంటే నేను ఆయనతో పాటు మే నెల 40% సరే. ఏదేమైనా ఈ రోజున మీ అందరికీ నేను మాట చెప్తున్నాను. ఒక 14 సంవత్సరాలు సుధీర్ గారు కూడా చెప్పిన 14 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో సువార్తకి అన్ని ఆటంకాలే. సువార్త చెప్పుకొని చర్చిలోకి వస్తున్నారు, చర్చిలోనే డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరు వీరి సువార్త చేస్తే అక్కడికి వెళ్ళి అడ్డుకుంటున్నారు. వీరి సువార్త చేస్తుంటే అంటే సువార్త చేస్తుంటే అడ్డుకుంటున్నారు. వీరి సువార్త అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26కు సంబంధించింది. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉంది దానికి, వీరి సువార్తకి. అలాగే బాప్తిస్మం అనేది బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవుడు, అది మత సాంప్రదాయం. అది కూడా ఆర్టికల్ 26కి ప్రకారం మనం బాప్తిస్మం చేసుకోవచ్చు. బాప్తిస్మం చేస్తుంటే ఇస్తుంటే 10-20 మందికి నదిలోకి లేకపోతే సముద్రంలో తీసుకెళ్ళేదంటే నో, వీడు స్వామికి మహమ్మారి అంటారు. మతం ఏంటది? క్రైస్తవ చర్చికి వచ్చే వాళ్ళకే ఇస్తారు దాన్ని, దాంట్లో మహమ్మారి ఉంది. ఆ క్రమంలో ఈ భారతదేశంలో ఒక ఆయన వచ్చిన తర్వాత భారీ ఎత్తున సువార్తకి ఆటంకాలు కలిగిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే నిధులు కూడా ఆపేస్తున్నారు. ఆయన ఏంటంటే నేను ఆయనతో పాటు మే నెల 40% సరే. ఏదేమైనా ఈ రోజున మీ అందరికీ నేను మాట చెప్తున్నాను. ఒక 14 సంవత్సరాలు సుధీర్ గారు కూడా చెప్పిన 14 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో సువార్తకి అన్ని ఆటంకాలే. సువార్త చెప్పుకొని చర్చిలోకి వస్తున్నారు, చర్చిలోనే డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరు వీరి సువార్త చేస్తే అక్కడికి వెళ్ళి అడ్డుకుంటున్నారు. వీరి సువార్త చేస్తుంటే అంటే సువార్త చేస్తుంటే అడ్డుకుంటున్నారు. వీరి సువార్త అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26కు సంబంధించింది. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉంది దానికి, వీరి సువార్తకి. అలాగే బాప్తిస్మం అనేది బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవుడు, అది మత సాంప్రదాయం. అది కూడా ఆర్టికల్ 26కి ప్రకారం మనం బాప్తిస్మం చేసుకోవచ్చు. బాప్తిస్మం చేస్తుంటే ఇస్తుంటే 10-20 మందికి నదిలోకి లేకపోతే సముద్రంలో తీసుకెళ్ళేదంటే నో, వీడు స్వామికి మహమ్మారి అంటారు. మతం ఏంటది? క్రైస్తవ చర్చికి వచ్చే వాళ్ళకే ఇస్తారు దాన్ని, దాంట్లో మహమ్మారి ఉంది. ఆ క్రమంలో హాస్టళ్లలో విద్యార్థి సంఘాల ప్రవేశంపై జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని బాపట్ల జిల్లా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీ షేక్ పర్వేజ్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాచవరపు రవికుమార్, వైఎస్ఆర్ విద్యార్థి నాయకులు చల్లా రామయ్య, దిలీప్, కట్ట రఘు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ఎవరు విద్యార్థి సంఘాలు ఎవరు స్కూల్స్లోకి వెళ్లకుండా ఒక చీకటి జీవో తీసుకురావడం, దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల సమస్యలు తెలుసుకునేది ఎక్కడంటే విద్యార్థి సంఘాలు ఏదైతే ఉన్నాయో, విద్యార్థి సంఘాలు హాస్టల్లోకి వెళ్తామో, కాలేజీల్లోకి వెళ్తామో, స్కూల్స్ని విజిట్ చేస్తే తప్ప విద్యార్థులు కష్టాలు కానీ తెలియదు.
అలాంటిది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 4 రోజులు హాస్టల్ బాట కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. ఆ 4 రోజుల్లో అనేకమైన విద్యార్థులు పడుతున్న సమస్యలు అనేకమైనవి వెలుగులోకి రావడం జరిగింది. వాటిని తట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చి విద్యార్థి సంఘాలను ఆపాలని ఉక్కుపాదం మోపితే మేము ఆగే పరిస్థితుల్లో లేము. ఈ నిరసన ఏంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఉంది. అందరూ సమానంగా ఎవరి వారి స్వేచ్ఛగా ఉండాలని. అయితే విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తూ ఈ చీకటి జీవో తీసుకురావడం వల్ల విద్యార్థి సంఘంలో తీవ్రంగా దీన్ని వ్యతిరేకి. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. విఆర్పురం మండలం అన్నవరం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరి నాట్లు ఉండడంతో ఉమ్మిడివరం, అన్నవరం గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు ఉదయం వెళ్లారు. తిరిగొచ్చే సమయానికి వాగు ఉధృతి పెరగడంతో 200 మంది కూలీలు చిక్కుకున్నారు. వీడియో కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తుంగభద్ర నదిలో ఉరుకుంద ఈరన్న స్వామికి జలాభిషేకం చేశారు. అనంతరం ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తల్లికి సారే పూలు సమర్పించారు. ఈరన్న స్వామి పల్లకోత్సవంతో ఆ గ్రామాలన్నీ పండగ సందడి నెలకొన్నాయి. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు ఉరుకుంద ఈరన్న స్వామిని ఊరేగింపుగా ఉరుకుందరించి ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఆచారం ప్రకారంగా కందుకూరు గ్రామానికి వచ్చి ఇక్కడ తుంగభద్ర రివర్లో చక్రస్నానం చేయించేసి ఇక్కడ భక్తులందరూ కోసమని చెప్పేసి ఇక్కడ దేవుని పెడతారు. సో ఈ చుట్టుపక్కల గ్రామాలు కుసిగి మండలం, కోతాల మండలానికి సంబంధించిన భక్తులందరూ కూడా ఈ యొక్క తుంగభద్ర నదీ తీరానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే కార్యక్రమానికి సంబంధించి మనకు కందుకూరు గ్రామంలో కూడా వేడుకగా ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా ఇక్కడంతా కూడా పలు కార్యక్రమాలు చేసుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని పోటీలు అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా చాలామంది భక్తాదులందరూ కూడా వచ్చేసి ఇక్కడ దర్శనం అంతా కూడా చేసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం మధ్యాహ్నం స్వామి యొక్క పూజల అనంతరం తిరిగే పల్లకి ద్వారా సో దీనికి సంబంధించి మా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడంతా కూడా బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలు కూడా దీనికి సహకరించి ఈ యొక్క కార్యక్రమం ఉన్నది వేడుకగా అంతా కూడా. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.